Dare to dream big. At Sun, we make it reality. బాలకృష్ణ గారికి సంబంధించి నిన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వింటేజ్ కాదు న్యూ ఏజ్ అని చెప్పేసి ఇక నుంచి వింటేజ్ హీరోలు సినిమాలు మేక్ ఓవర్లు ఉమ్, ఈ ధోరణిలో మాట్లాడొద్దు, మమ్మల్ని ఒక స్పెషల్ కేటగిరీలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ తప్పు. ఎలివేషన్స్ అలాగే యాక్షన్ ఎపిసోడ్ షూట్కి సంబంధించి చాలా కేర్ ఉంటుంది. అవును. గోపీచంద్ మలినేని ప్రస్తుతం యాక్టివ్గా ఆన్ సెట్స్ ఉన్నది బాలకృష్ణ కనిపిస్తున్నాడు. లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేయటం అనేది ఇప్పుడు ఎగ్జిబిటర్ల నీడ్ కూడా. అంతే కదా, ఒక్కొక్కరు పాన్ ఇండియా అని చెప్పి 2-3 సంవత్సరాలు సినిమా చేస్తే అట్లా మొన్న అక్కడ జరిగినటువంటి ఎఫ్డిసి దానిలో ఎగ్జిబిటర్లు, థియేటర్ల కండిషన్లు వీటి గురించి ప్రత్యేకంగా బాలకృష్ణ మాట్లాడాడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నందమూరి బాలకృష్ణని ఇన్స్పిరేషన్గా తీసుకుని భరద్వాజ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారికి సంబంధించి నిన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వింటేజ్ కాదు న్యూ ఏజ్ అని చెప్పేసి ఇక నుంచి అవును, అంటే వింటేజ్ హీరోల సినిమాలు మేక్ ఓవర్లు ఉమ్, ఈ ధోరణిలో మాట్లాడొద్దు. ఉమ్, నేను రెగ్యులర్ సినిమాలే చేస్తున్నాను. ఆ, బాలకృష్ణ ఆ రోజున ఎలా ఉన్నాడో ఈ రోజున కూడా అలాగే ఉన్నాడు, అలాగే సినిమాలు చేస్తున్నాడు. ఆ, అంతే తప్ప మీరు ఏదో ప్రత్యేక శైలిలో మాట్లాడే ప్రయత్నం చేయకండి. అంటే మెయిన్ స్ట్రీమ్ పోటీలో మేము లేము అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు మీరందరూ. మమ్మల్ని ఒక స్పెషల్ కేటగిరీలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ తప్పు. ఉమ్, మేము స్టిల్ ఇప్పటికీ యంగ్ హీరోలు అని చెప్తున్నారు, కానీ ఇక్కడ యంగ్ హీరోలు, ఓల్డ్ హీరోలు, వింటేజ్ హీరోలు ఇది లేదు. ఉమ్, ఈ డివిజన్ తీసేసి ఎవరితోనైనా ఎవరికైనా పోటీయే. ఉమ్. అది పోస్టర్ రిలీజ్ చేశారంటే అది తెలిసి 10వ తారీఖున రిలీజ్ చేస్తారనుకుంటా. అవును, First look. రివీల్ చేస్తూ లుక్ గ్లిమ్స్. అంటే గ్లిమ్సే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నిన్న అది పంపించాడు జనంలోకి కాబట్టి, గోపీచంద్ మలినేని అది రివీల్ చేశాడు కాబట్టి ఇది పోస్టర్ తరహా వ్యవహారం కాదు, గ్లిమ్సే ఉంటుంది. గ్లిమ్స్ ఉంటుంది. పైగా వీళ్ళు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా భారీ ఇంటెన్స్తో చేస్తున్నారు అనేది బయటకు వచ్చింది. అవును. దానికి టెక్నీషియన్స్ని కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి చేయిస్తున్నారు అని వినిపిస్తోంది. షూటింగ్ అక్కడ జరుగుతుందిగా, 9వ తారీఖు వరకు షెడ్యూల్ అంట. ఢిల్లీ షెడ్యూల్ ఉంది. దాని తర్వాత అంటే ఈ సినిమాలో ఆర్టిస్టులు అనురాగ్ కాశ్యప్ ఉన్నాడు, దాంతోపాటు మనోజ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఒక విచిత్రమైన గెటప్ అంటున్నారు. అదొక కొత్త అనుభూతి కలిగించవచ్చు జనాలకి. వాళ్ళిద్దరికీ ఆల్రెడీ గతంలో ఒక సినిమా కలిసి పనిచేశారు వాళ్ళ బ్యానర్లో. ఊకొడతారా ఉలిక్కి పడతారా. కాబట్టి దీని మీద ఈ చుట్టూ రకరకాల క్యూరియాసిటీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ సినిమాకి. రెండోది వీరసింహారెడ్డి తాలూకా ఇంపాక్ట్ ఇంకా జనాల్లో ఉంది. హిట్ కాంబినేషన్ కదా. అవును. అలాగే ఆయన చాలా ఎలివేషన్స్ అలాగే యాక్షన్ ఎపిసోడ్ షూట్కి సంబంధించి చాలా కేర్ ఉంటుంది. గోపీచంద్ మలినేని వ్యవహారానికి ఇవన్నీ బాలకృష్ణ గారు కొత్తగా కనిపిస్తాడు, ఎనర్జెటిక్గా కనిపిస్తాడు, పవర్ఫుల్గా ఉండబోతోంది సినిమా. అవును, ఆయన సినిమాలో వీరసింహారెడ్డిలో గెటప్లు ఇప్పటికీ అలా ఉండిపోయినాయి. అవును, ఫ్యాన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఆ గెటప్లు. అవును. అంటే బాలకృష్ణ సినిమా అంటే ప్రధానంగా గెటప్ ఏమిటి, విగ్గు దగ్గర నుంచి చర్చే. ఆ డిస్కషన్ పెట్టటము, ఆ డిస్కసివ్ పాయింట్గా సినిమాని ఉంచటం అనేది తనకు తెలుసు. అది నిలబెడతాడు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ కొత్త డైలాగ్తో మేము ఎవరికైనా పోటీ ఇస్తాం, ఎవరితోనైనా పోటీ పడతాం అన్న ధోరణిలో మాట్లాడుతున్న స్టైల్ చూస్తే ఆయన యాక్టివ్. రెండోది ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. అప్పుడు పద్మ అవార్డు వచ్చినప్పుడు 2.0 చూస్తారు త్వరలో అన్నారు ఆయన. అన్నాడు. ఇప్పుడు దాదాపు అదే నడుస్తోంది. 2.0 ఇంకొక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఏది కొరటాల శివ తర్వాత. అది ఎవరు ఏమిటి అనేది వివరాలు తొందరలో అని చెప్తున్నారు. వేగంగా ఉంది. అంటే ఇది కంప్లీట్ అయిపోయాక ఈ సినిమాకి వచ్చేసి ప్యారలల్గా ఇంకొక సినిమా ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అని. అందుకని ప్రస్తుతం యాక్టివ్గా ఆన్ సెట్స్ ఉన్నది బాలకృష్ణ కనిపిస్తున్నాడు మిగిలిన హీరోలతో పోలిస్తే. చిరంజీవి గారు కూడా దాదాపు అదే దీంతో నడుస్తున్నాడు. మన సినిమా ఇలా వీళ్ళని వింటేజ్ హీరోలను ఒక స్పెషల్ కేటగిరీలో పెట్టకుండా నడుస్తున్నటువంటి హీరోలు ఇప్పుడు మార్కెట్లో నిజానికి ప్రతి హీరోకి
ఈ మార్కెట్ నుంచి ఒక ఎలివేషన్ తీసుకుని ఇంకో మార్కెట్లోకి ఎంటర్ కావాలనే గొడవ ఉంది. ఉమ్, కానీ లోకల్ మార్కెట్లో బలమైన సినిమాలు ఇవ్వటానికి పెద్ద హీరోలు కావాలి. ఉమ్. లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థెన్ చేయటం అనేది ఇప్పుడు ఎగ్జిబిటర్ల నీడ్ కూడా. అంతే కదా, ఒక్కొక్కరు పాన్ ఇండియా అని చెప్పి 2-3 సంవత్సరాలు సినిమా చేస్తే ఎట్లా? అలాగే అందుకని ఇప్పుడు వీళ్ళతో ట్రావెల్ అవటానికి, వీళ్ళకి జై కొట్టడానికి వెంకటేషు, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి ఉన్నారు మనకి. ఉమ్, చాలు, మనం హ్యాపీగా బతికేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఎగ్జిబిటర్లకు కావాలి. అవును, వీళ్ళన్నా సంవత్సరం 2 సినిమాలు చేస్తే చేస్తే 8 సినిమాలు వస్తాయి. వస్తాయి, చాలు. 8 నెలలు ఫిల్ అయిపోద్ది. మేము మాకు బఫర్ కోసం మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళు చకోర పక్షుల్లాగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మార్కెట్ వాళ్ళని చూసుకోమనండి, మాకు సంబంధం లేదు. పాన్ ఇండియా గోల, పాన్ ఇండియా గోలతో మాకు సంబంధం లేదు. లోకల్ మార్కెట్లో మా హీరోలు మాకున్నారు. చిన్న హీరోలు ఉంటారు, చిన్న సినిమాలు ఉంటాయి, అవి నడుస్తాయి, ఆ గొడవ వేరు. అలాగే నాని లాంటి హీరోలు వాళ్ళ మార్కెట్ అన్వేషణలో వాళ్ళని ఉండనివ్వండి, మాకు సంబంధం లేదు. మా హీరోలు మాకున్నారు అనే కాన్ఫిడెన్స్ కనుక వీళ్ళు ఇవ్వగలిగితే, ఇప్పుడు ఈయన ఎలాగైతే 3 సినిమాలు ఆన్ సెట్స్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడో బాలకృష్ణ గారు, ఇదే వేగం ఆయన ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు చిరంజీవి గారు. నాగార్జున కూడా కొంచెం వేగం పెంచాలి. ఇది నీడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. నీడ్ ఆఫ్ ది అవర్ అంటాం మనం మామూలుగా. నీడ్ ఆఫ్ ది అవర్ కంటే కూడా నీడ్ ఆఫ్ ది ఇండస్ట్రీని. వాళ్ళు 12 మంది హీరోలు ఉన్నారు, సంవత్సరానికి ఒక సినిమా చేసినా నెలకొక రిలీజ్ ఉంటుంది అని మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు గనక చేస్తే, వీళ్ళు 8 సినిమాలు వచ్చేస్తే ఇంకా అంతకంటే హ్యాపీ ఏముంది. వెంకటేష్ ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్స్. త్రివిక్రమార్క వచ్చేస్తే నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా, 2 సినిమాలు వచ్చేస్తాయి. రెండింటి మీద బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్లు. అలాగే నాగార్జున గారు కూడా ఒక 2-3 సినిమాలు అలా కమిట్ అయిపోయి ఆయన మళ్ళీ యాక్టివిటీలోకి వచ్చేస్తే ఇంకా ఎగ్జిబిటర్ల సమస్య కూడా తీరిపోతుంది. మొన్న అక్కడ జరిగినటువంటి ఎఫ్డిసి దానిలో ఎగ్జిబిటర్లు, థియేటర్ల కండిషన్లు వీటి గురించి ప్రత్యేకంగా బాలకృష్ణ మాట్లాడాడు. ఆ మాట్లాడే సందర్భంలో మూతపడిన థియేటర్ల గురించి కూడా ప్రస్తావించాడు. మూత పడుతున్నటువంటి థియేటర్లని పట్టించుకుని మాట్లాడిన హీరో ఆయనే ఈ మధ్య కాలంలో. సో ఆ ఏరియాలో ఉన్న వ్యాక్యూమ్ని ఫిల్ చేసే అవకాశం మనకు దొరికింది. ఆ అవకాశాన్ని మనం పూర్తి స్థాయిలో వాడుకొని ఎందుకు ఈ టైంలో భరోసాగా నిలబడకూడదు పరిశ్రమ నుంచి మనం పొందాము. ఇప్పుడు పరిశ్రమ కష్టకాలంలో ఉండగా ఆదుకోవాల్సింది హీరోలే, నిర్మాతలు మరొకళ్ళు కాదు. హీరోల కంట్రిబ్యూషన్ ఏంటి, హీరోల డెడికేషన్ ఏంటి అనేది నిర్మాతల సమ్మె నుంచి జరుగుతున్న చర్చ. ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి పాన్ ఇండియాకి విరుగుడు వీళ్ళే. వీళ్ళని కొంచెం స్ట్రీమ్లైన్ చేసి నిలబెట్టేస్తే ఇండస్ట్రీలో పని పెరుగుతుంది, జనాలు బతుకుతారు. అన్ని యాంగిల్స్లోనూ ఇది అవసరం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నందమూరి బాలకృష్ణని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి హీరో అంటే జనంలో ఒక మార్క్ ఉన్నటువంటి ప్రతి హీరో ఇంకా ఆగకుండా సంవత్సరము 2 ఏళ్ళు 3 ఏళ్ళు అనేది వాళ్ళకు వదిలిపెట్టేసి మనం ఏడాదికి 2 రిలీజులు పెట్టుకుందాం అని కనుక వీళ్ళు అనుకుంటే సగం సమస్యలు నుంచి పరిశ్రమ బయటపడిపోతుంది. అన్ని విధాలుగా చూద్దాం. జూన్ 10న ఎలాంటి జూన్ 10న ఆయన అలాగూ గ్లిమ్స్ ఇస్తాడు. అది పుట్టించే ప్రకంపనలో అది నడుస్తుంది. చూద్దాం అది ఈ యాక్టివిటీ. అలాగే ఆయన ఇచ్చిన డైలాగు, మేము ఎవరికైనా పోటీ ఇస్తాం, ఎవరితోనైనా పోటీ పడతాం అనే ధోరణి, అది మిగిలిన హీరోలు కూడా అందిపుచ్చుకుని ముందుకు వచ్చేస్తాయి. ఇండస్ట్రీని కాపాడిన వాళ్ళు అవుతారు.